గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యత ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా కేంద్రం నందు ఏలూరు క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమమును నిర్వహించడం జరిగింది. పోయినసారి కూడా పామ్ ఆయిల్ 27% వేయడానికి కూడా ప్రైమ్ మినిస్టర్ గారు నోటీస్లో పెట్టాము. పెట్టినాకే అది పాజిటివ్గా పోయింది. ఈసారి కూడా కాలేదంటే కంపల్సరీ ఈ పార్లమెంట్ సెషన్స్లో ప్రైమ్ మినిస్టర్ గారితో టైం తీసుకుంది, మినిస్టర్ గారితో టైం తీసుకుంది. ఆ రోజు పోతాను. ఆ రోజు నేను పోయేటప్పుడు మీరు పామ్ ఆయిల్ రైతులు సెక్రటరీలు అయినా కానీ అందరూ కూడా ఒకసారి వస్తే నేను కూడా మీకు ఇంటిమేషన్ ఇస్తాను. వస్తే ఒకసారి కూర్చొని మాట్లాడదాము. మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో సాధించుకున్నాను. ఎందుకంటే తప్పులేదు, మన పామ్ ఆయిల్ రైతుల్ని మనం ఎంకరేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి రేట్ వస్తేనే చాలా మంది పామ్ ఆయిల్ పండించేది ఇది ఉంటుంది. అది కూడా మేము చూస్తున్నాం, కంపల్సరీ చేస్తామని మీ అందరికి తెలుపుతున్నాం. కొంచెం టైం ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఫాస్ట్గా తీసేసుకున్నారు. మన డిసిషన్స్కి వచ్చేటప్పుడు టైం పడుతుంది. కొంచెం నాకు టైం ఇవ్వండి, నేను చేసి పెడతాను. కొంచెం నేను టైము పార్లమెంట్ సెషన్ జరిగేటప్పుడు ఏమవుతుందంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, మినిస్టర్లు అందరూ ఒకటే ప్లేస్లో ఉంటారు కాబట్టి పని కూడా అవ్వడానికి ఈజీగా ఉంటుంది. ఇవాళ నేను అగ్రికల్చర్ మినిస్టర్ కలిస్తే కామర్స్ మినిస్టర్ ఉండరు, కామర్స్ మినిస్టర్ కలిస్తే ప్రైమ్ మినిస్టర్ గారు ఉండరు. ఈ ముగ్గురు ఒకే రోజు అక్కడ ఉంటే ఇమ్మీడియట్గా పని అనేది ఈజీగా ఉంటుంది. అందుకే పార్లమెంట్ సెషన్ ఉన్నప్పుడు కూడా పాజిటివ్గా ఇది మాట్లాడి చేపిస్తానని కూడా మేము అందరికీ చెప్తున్నాను. అన్న మీరు పక్క వచ్చాను ఎస్ఐ ఫోన్ చేయండి. ఎస్ఐకి కలిపి ఇప్పుడే మాట్లాడతారు. అన్నకు వచ్చాను సిఏ గారు ఇక్కడ చెక్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఒక 5 లక్షలు తమ్ముడు చెప్తున్నారుగా. నేను శ్రీలం చెప్తా, ఎంఆర్ఓ చెప్తా, మీరు వెళ్ళి మాట్లాడి చేయించు. ఎంఆర్ఓ గారు ఒకటి ఇతరులది ఒక ఫ్యాక్టరీ గురించి అండి, మీకు అగ్రికల్చర్ది మా ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తా ఉంటే ఎందుకు పని చేయడం లేదండి? ఆఫీస్ నుంచి మీకు రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తుంటే ఎందుకు పని చేయడం లేదండి? లేదండి, ఇప్పుడు టీ నర్సాపురం ఎంఆర్ఓనే కదా మీరు. ఇప్పుడు వాళ్ళ ల్యాండ్ కబ్జా చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అండి. మనం వచ్చినాక వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ మా ఆఫీస్లో పెట్టున్నారు. ఆఫీస్లో నుంచి మీకు ఫోన్ చేస్తున్నారు. ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు కాలేదు. వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు వచ్చారు, మీరు పని చేయడం లేదు, మాకు న్యాయం చేస్తారా చేయరని అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ న్యాయం చేయాలి కదా మేము. నేనేమన్నా ఎంఆర్ఓ గారు, న్యాయం ఉంటేనే చేయండి, న్యాయం లేకపోతే చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ పక్క న్యాయం ఉందంటే 100% చేసుకోండి. న్యాయం లేకపోతే నేను కూడా అడగను దాన్ని. నేను రేపు పంపిస్తానండి. మీరు వెంకట్రావు అని వస్తాడండి, మాట్లాడండి. నమస్కారం అండి. ఇవాళతో గవర్నమెంట్ ఫామ్ అయ్యి 1 year అయింది. ఇప్పటివరకు ఎన్డీఏ కూటమి చాలా వరకు సక్సెస్ స్టోరీస్ కింద చాలా పనులు చేశారు. ఇవాళ మెయిన్ సక్సెస్ స్టోరీ ఏంటంటే సూపర్ 6లో ఇవాళ ఆల్మోస్ట్ సూపర్ 6లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చెప్పే సూపర్ 6లో అపోజిట్గా ఏమేమి మాట్లాడుతున్నారు ఎన్ని వాళ్ళతో పాటు అన్నీ చేసినట్టే. ఇంకొక సూపర్ 6 ఆగస్టుకెళ్ళి ఇచ్చేస్తాం. సో అన్ని సూపర్ 6 కూడా ఫిల్లింగ్ చేసినట్టు ఉంటుంది. ఇంకొక 20 లక్షల ఉద్యోగాలన్నా అవి కూడా ప్రాసెస్ జరుగుతుంది. అవి కూడా వచ్చే రోజుల్లో కూడా చేస్తాం. ఇవాళ మా గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి
రైతులకైనా కానీ యువతకైనా కానీ ఇవాళ మీరు చూస్తే ఈవెన్ ఇండస్ట్రీస్ కూడా 9.5 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అప్పుడే కమిట్మెంట్ కూడా జరిగే పనులు కూడా స్టార్ట్ అవుతున్నాయి. వచ్చే రోజుల్లో పనులు కూడా కొన్ని పక్క అయితే పనులు కూడా స్టార్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా సక్సెస్ స్టోరీలు. జనాలు ఇవాళ అంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి నిన్న వచ్చి ఏం మాట్లాడుతున్నారు, రైతులకి గిట్టుబాటు ధర రావట్లేదు అని మాట్లాడుతున్నారు. ఇవాళ టొబాకో రైతులు ఉన్నారు. టొబాకో రైతులకి గిట్టుబాటు ధర ఎందుకు రావట్లేదండి? 100% టొబాకో రైతులకి మొన్న మార్చి వరకు కూడా 370 రూపాయలు గిట్టుబాటు ధర వచ్చింది. ఇవాళ ఇంటర్నేషనల్ ట్రేడ్ మార్కెట్ డాలర్ ప్లస్ ట్రేడింగ్ వల్ల ఇష్యూస్ ఉన్నాయి. యుఎస్ ట్రేడింగ్ కొంచెం ఇది చేయడం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో క్వాంటిటీ ఆఫ్ పర్చేసింగ్ మన వాళ్ళు రైతులు కూడా పెంచడం కూడా ఎక్కువ పెంచున్నారు. ఆ క్వాంటిటీ ఎంత కొనడంలో ప్లస్ క్వాలిటీ ఆఫ్ టొబాకోలో కొనడంలో కొంచెం ప్రైస్ తగ్గుతుంది. బట్ వచ్చే రోజుల్లో ప్రైస్ మళ్ళీ పెరుగుతుంది. అన్నట్టు పెరిగినప్పుడు ఈయన ఏం మాట్లాడలేదు. 1 ఇయర్లో టొబాకో అయినా కానివ్వండి, కొక్కో అయినా కానివ్వండి, అలాగే పామ్ ఆయిల్ అయినా కానివ్వండి, మంచి రేట్లు ఉంది. ఆ రేట్లు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. అన్నటి వరకు ఏం మాట్లాడాడు? సూపర్ 6 లేదని మాట్లాడాడు. ఇవాళ సూపర్ 6 అన్నీ ఇస్తున్నాం. దీని గురించి మాట్లాడలేరు. ఇంకా రైతుల గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ గురించి ఏదో ఒక విమర్శ మాట్లాడడమే తప్పితే ఈ విమర్శల్లో కూడా ఎక్కడ కానీ ఇది లేదు. ఎందుకంటే రైతులు సంతోషంగా ఉన్నారు. నేను సూపర్ 6 ఇస్తున్నాము, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మనం ఇరిగేషన్ ప్రాజెక్టులు ఇవాళ లైన్లో పెట్టాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు జరుగుతున్నాయి. ఇండస్ట్రీలు వస్తున్నాయి, ఇండస్ట్రీలు జరుగుతున్నాయి. అమరావతి కట్టడం స్టార్ట్ అయింది. అమరావతి క్యాపిటల్ కింద ఇవాళ స్టార్ట్ అయింది. అలాగే పోలవరం కూడా స్పీడ్గా పనులు జరుగుతున్నాయి. ఇంకా దీనికంటే ఏమి జగన్ గవర్నమెంట్లో ఏ పని బాగా జరిగిందో నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బాగా జరుగుతుంటేనే బుద్ధ జరుగుతుంటే ఇంకా బాగా జరగకున్నప్పుడు ఇంకెంత బుద్ధ చెల్లాల్సింది. మేము నిజంగా చెప్తున్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నారు రైతులు. మా పార్లమెంట్లో మేము అందరు రైతులు కలుస్తాం. అందరు సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్కసారి రేటు పెరుగుతుంటుంది, ఒక్కొక్కసారి కొంచెం తగ్గుతుంటుంది. ఎంత తగ్గిందంటే టొబాకోలో ఇవాళ 290 రూపాయలు టొబాకో రైతులకి రేట్ వస్తుంది. 70 రూపాయలు 80 రూపాయలు తగ్గింది. కంపల్సరీ వచ్చే రోజుల్లో కంపల్సరీ పెంచుతాం. ఇవాళ ఇంకా సీజన్ కొనే సీజన్ అయిపోలేదు కదా, పర్చేజ్ చేస్తూనే ఉన్నాం టొబాకో రైతుల దగ్గర నుంచి. ఎక్కడ ఇంత తొందర ఏమొచ్చిందండి? కంపల్సరీ టొబాకో రైతులకు రేట్ వస్తుంది. రేట్ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు పంట వేసుకుంటారు. ఇవాళ టొబాకో రైతులకి రేటు తగ్గిపోయింది అనట్లేదు, ఇంకా కొంటున్నాం. ఇంకా ఇంటర్నేషనల్ బయర్స్ వచ్చి ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చి కొంటున్నారు. ఇవాళ కూడా అన్న కూడా ఆర్డర్లు ఇచ్చిపోయారు. ఇంకా అవగాహన లేకుండా మాట్లాడడము కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారు కూడా రెగ్యులర్గా ఫాలోఅప్ చేస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారికి అవగాహన లేదు. ఊరికనే ఎవరో ఒక పేపర్ ఇస్తారు, ఆ పేపర్ తీసుకొని వస్తారు. పేపర్ తీసుకొని వచ్చి మీడియా ముందు పెట్టి ఆ పేపర్లో ఏం చదివితే అది చదివితే చెప్పేసి వస్తారు. దాంతోపాటు జనాలను వేసుకొని వస్తుంటారు. ఎందుకంటే ఒక రైతులను పిలిచి మీటింగ్ పెట్టి సంతోషంగా ఉన్నారు లేదో అడగండి. అడిగితే తెలుస్తుంది. ఊరిక నువ్వు వచ్చి ఏదో మాట్లాడేసుకోవడం కరెక్ట్ కాదని ఆయనకు కూడా గుర్తు చేస్తాం. ఇవాళ రైతులందరూ సంతోషంగా ఉన్నారు. రైతులందరూ కూడా గిట్టుబాటు ధర వస్తుంది. రాష్ట్రంలో చాలా వరకు ఈ సంవత్సరంలో ఫైనాన్షియల్ ఎంత ఇబ్బంది ఉన్నా కూడా మేము చెప్పిన సూపర్ 6 ఇవాళ హామీలు అన్నీ కూడా క్లియర్ చేస్తున్నాం. 100% క్లియర్ చేస్తామని కూడా చెప్తూ అందరూ కూడా నమస్కారం.